రీసెంట్ గా విన్నానండి 75 lakhs ప్యాకేజ్ అంట ఒక స్టూడెంట్. మన హైదరాబాద్లో కొత్తగా లాంచ్ చేశారు యాపిల్ కంపెనీ. అందులో 75 lakhs సెలెక్ట్ అయ్యాడు. అసలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని పిల్లలకి ఎంత బెనిఫిట్ వచ్చేలాగా కేఎల్యూ వాళ్ళు డిజైన్ చేస్తారంటే, అందులో భాగంగా ఇండస్ట్రియల్ క్యాంపస్ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. క్యాంపస్కి ఇండస్ట్రీ తేవడం అంటే అంత ఈజీ కూడా కాదు. క్యాంపస్ మీద పిల్లల మీద ఎంత నమ్మకం లేకపోతే ఒక ఇండస్ట్రీ కదిలి వస్తుంది. నెక్స్ట్ ఇంకో 2-3 కంపెనీలు పైప్ లైన్లో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా స్పేస్ ఇచ్చి క్యాంపస్లోనే అక్కడే పిల్లలు ట్రైన్ అయ్యి అక్కడే స్టైఫండ్ తీసుకుని అక్కడే ఉద్యోగం చేసుకునే ఫెసిలిటీ ద ఓన్లీ వన్ ఎట్ కేఎల్యూ యూనివర్సిటీ. ఇండస్ట్రీ మీ దాంట్లో పెట్టడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంబియన్స్ గురించి కూడా ఆలోచిస్తారు కదా. మీరు చూసారు క్యాంపస్ 100% అద్భుతం. అసలు ఆ క్యాంపస్ చూసి ఇంప్రెస్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. బడీ ఇన్ ద వరల్డ్. అదొక రకమైన అందమైన వాతావరణం. చేంజ్ ఈజ్ ది స్పైస్ ఆఫ్ లైఫ్. ట్రెండ్కి తగ్గట్టుగా చేంజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు కదా. ఈ మాట ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ జోష్ అండ్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ అసైనింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. నేను మాట్లాడుతున్నాను ఈ క్వాలిటీస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ గురించి. ఎందుకంటున్నానంటే బేసికల్గా ఎక్కడో ఐఐటి క్యాంపస్లోనో ఎన్ఐటి క్యాంపస్లోనో వీవ్ బిన్ హియరింగ్ అబౌట్ దిస్. అదేంటంటే ఐఐటికి సంబంధించి అంటే ఐటీ ఇండస్ట్రీస్ అన్ని క్యాంపస్ల్లోకి వచ్చి స్టూడెంట్స్కి ఎంతో కొంత బెనిఫిట్ అందించేలా చేయడం అన్నది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, విచ్ ఇస్ కాయిన్డ్ యాజ్ ఇండస్ట్రీ ఇన్ క్యాంపస్. ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జె శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. జె సార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మేడం. అసలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ని పిల్లలకి ఎంత బెనిఫిట్ వచ్చేలాగా కేఎల్యూ వాళ్ళు డిజైన్ చేస్తారంటే 1, 2, 3 చెప్పుకుంటూ వెళ్తే ఆ లిస్ట్ నెవర్ ఎండింగ్. వీ హ్యావ్ బిన్ డూయింగ్ మెనీ ప్రాజెక్ట్స్. అందులో భాగంగా ఇండస్ట్రియల్ క్యాంపస్ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ మన ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఒక పెను మార్పు అని చెప్పొచ్చు. అంటే కేఎల్ యూనివర్సిటీ ఒక సంచలనం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావటం, స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, ఇంటర్న్షిప్ పంపించడం, జాబ్ ఇవ్వటం అనేది ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్. బట్ ఈ ట్రెండ్ మా కోనేరు సత్యనారాయణ గారు ఛాన్సలర్ గారు తీసుకున్న ఒక మంచి డెసిషన్ ఏంటంటే ఇండస్ట్రీని క్యాంపస్ తీసుకురావటం. ఇది చాలా వినూత్నమైన మార్పు, విద్యారంగంలో పెను మార్పు అంటారు ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని క్యాంపస్కి ఇండస్ట్రీ తేవడం అంటే అంత ఈజీ కూడా కాదు. ఒక ఇండస్ట్రీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ క్యాంపస్లో పెట్టడం అంటే క్యాంపస్ మీద పిల్లల మీద దాని మీద ఎంత నమ్మకం లేకపోతే ఒక ఇండస్ట్రీ కదిలి వస్తుంది అనేది మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ. ఒక ఐటీ ఇండస్ట్రీ ఒక విశ్వవిద్యాలయంలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క అన్నీ స్టార్ట్ చేయటం అంటే ఇది ఒక సంచలనమే చెప్పుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ని ఫస్ట్గా చేసింది మన కేఎల్ యూనివర్సిటీ. తెలుగు 2 రాష్ట్రాల్లో నెంబర్ 1గా ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఈ సంచలనానికి నాంది పలికింది. అంటే ఎట్లా సార్, ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని క్యాంపస్లో ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా, లేకపోతే వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాట్ ఈస్ దిస్ టోటలీ అబౌట్? జనరల్గా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్కి వెళ్తారు మేడం. ప్లేస్మెంట్ 3rd ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్కి ఇంటర్న్షిప్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ తర్వాత కంటిన్యూషన్ ప్లేస్మెంట్ వస్తుందా, మంచి ప్యాకేజీలో వస్తుందా లేదా తక్కువ ప్యాకేజీలో వస్తుందా, లేకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ ఇండస్ట్రీ క్యాంపస్లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అబ్జర్వేషన్, స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్ని మానిటరింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రెగ్యులర్గా వెళ్తున్నాడా లేదా, ఇంటర్న్షిప్లో అతనికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏదన్నా పెర్ఫార్మెన్స్లో వీక్గా ఉన్నాడా, లేదా ఏదన్నా టెక్నాలజీలో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా, ఇవన్నీ కావాలంటే క్యాంపస్లోనే ఫ్యాకల్టీ ఉంటారు, క్యాంపస్లోనే ఇండస్ట్రీ ఉంటుంది, క్యాంపస్లోనే అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడే ట్రైన్ అవ్వచ్చు. ఇంకేదైనా ట్రైనింగ్ కావాలంటే అక్కడే బెనిఫిట్, ఇంకేదైనా కావాలని అక్కడే చేసుకొని అక్కడే సస్టైన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ క్యాంపస్లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయటం అంటే స్టూడెంట్స్ యొక్క
3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4th ఇయర్‌కి వస్తారు. ఆ ఇంటర్న్‌షిప్ కంటిన్యూయస్‌గా 1 ఇయర్ చేసుకుంటాడు. 1 ఇయర్ తర్వాత క్యాంపస్‌లోనే జాబ్ చేసుకుంటాడు. ఓకే. క్యాంపస్‌లోనే ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు. నాట్ ఇన్ క్యాంపస్. అంటే క్యాంపస్‌లో ఉన్న ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు. అంటే ఆ ఫెసిలిటీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఒక ఇండస్ట్రీని క్యాంపస్‌లో పెట్టి, క్యాంపస్‌లోనే వాళ్ళకి జాబ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి, ఇయన్నీ చేయటం అనేది ఒక కొత్త శకం అనేది నేను చెప్పొచ్చు. ప్రాక్టికల్‌గా పాసిబుల్లా సార్? మీరు చెప్పేది వినడానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తోంది. బట్ ప్రాక్టికల్‌గా పాసిబుల్లా? మీరంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారా కేఎల్ యూనివర్సిటీ తరఫున? ప్రాక్టికల్‌గా పాసిబిలిటీ అవునా కాదనేది మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి. అక్కడ దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్, 1,00,000 స్క్వేర్ ఫీట్ ఏరియా మేము ఇండస్ట్రీకి ఇచ్చాం. వండర్ఫుల్. అంటే 1,00,000 స్క్వేర్ ఫీట్ మనం ఇండస్ట్రీకి కేటాయించడం అంటే అంత పెద్ద క్యాంపస్లో అంత ఈజీ కాదు. మరి వాళ్ళకి మేము ఇచ్చాము అంటే వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి అవన్నీ చేయడానికి వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసాం. సో ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 1,00,000 ఇచ్చాము. ఇప్పుడు ఈ ఫిన్టెక్ అనేది రీసెంట్గా యాక్టివిటీ స్టార్ట్ చేసింది. ఓకే. నెక్స్ట్ ఇంకో 2-3 కంపెనీలు పైప్ లైన్లో ఉన్నాయి. ఆ 2 కూడా వస్తాయి. దీని తర్వాత ఫర్దర్గా వచ్చే కంపెనీస్ వీటన్నిటికీ కూడా మనం స్పేస్ ఇచ్చి క్యాంపస్లోనే అక్కడే పిల్లలు ట్రైన్ అయ్యి అక్కడే స్టైఫండ్ తీసుకుని అక్కడే ఉద్యోగం చేసుకునే ఫెసిలిటీ ద ఓన్లీ వన్ ఎట్ కేఎల్ యూనివర్సిటీ. అద్భుతం. సో బేసికల్‌గా ఈ ప్రోగ్రామ్‌లో స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ఎంటర్ అవుతారు సార్? థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే జనరల్గా మనకి థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్తారండి. ఆ ఇంటర్న్షిప్ అనేది బయట కంపెనీలకు వెళ్ళాలా, క్యాంపస్లో ఉన్న కంపెనీలకు వెళ్ళాలనేది స్టూడెంట్ చాయిస్. క్యాంపస్లో ఉన్న కంపెనీలకు వెళ్తే ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఫోకస్ స్టూడెంట్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జాబు నిలబడుతుంది. అంటే ఏదైతే కంపెనీలో ఉన్నాడో ఆ కంపెనీ ఇంటర్న్షిప్ ఫర్దర్ జాబ్ కంటిన్యూషన్ ఉంటుంది. మరి ఆ జాబ్లో కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఇంటర్న్షిప్ తర్వాత వద్దు అనుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు. జనరల్గా ఇంటర్న్షిప్ తర్వాత బయట కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యాడు అనుకోండి, అంత కొత్తగా ఉంటుంది. అక్కడ కొంత ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన దగ్గరే కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. స్టూడెంట్ చాయిస్ ఎట్లా కావాలంటే అట్లాగా వెళ్ళిపోవచ్చు. సో ఇంటర్న్షిప్ వరకే స్టైఫండ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా కొత్త ఆఫర్, మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపోవచ్చు. లేదు వాడికి ఇక్కడే నాకు విజయవాడలోనే లేకపోతే హైదరాబాద్ మన క్యాంపస్లోనే చేసుకోవాలనుకుంటే మన దగ్గరే చేసుకోవచ్చు. సో అసలు కంప్లీట్లీ స్టూడెంట్ ఫ్రెండ్లీ, అర్థమవుతుంది. సో టు బీ వెరీ ఆనెస్ట్, సపోజ్ ఇప్పుడు మన కాలేజ్ క్యాంపస్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు, దాని తర్వాత ప్లేస్మెంట్ వేరే కంపెనీకి వెళ్ళాలి అని అనుకుంటాడు, రావచ్చు బెటర్ ఆప్షన్. సో అలాంటప్పుడు అనుమతిస్తారా ఆ స్టూడెంట్కి? లేదా ఇంటర్న్షిప్ ఇక్కడే చేశారు కాబట్టి ఇక్కడే ఉండాలి అని అట్లా రూల్స్ ఏమైనా? 100% స్టూడెంట్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే క్యాంపస్ అండ్ ఇండస్ట్రీస్ అంటే ఒక మెయిన్ కాన్సెప్ట్. అంటే మన దగ్గరికే ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకొని మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని, స్కిల్లింగ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉంటాడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడా అనేది స్టూడెంట్ చాయిస్. ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు. అక్కడ ఉండాలన్న స్పేస్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సంవత్సరం 300 మందికి కంపెనీ ఆఫర్ ఇచ్చిందండి. 300 మంది లోపలే ఉంటాము అన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 400 మంది ఉంటారన్నారనుకోండి, అంత స్పేస్ ఉండదు కదా. సో ఎంతమంది అయితే ఉండగలరు, ఇక్కడే మాకు కావాలి, క్యాంపస్లోనే ఉన్న ఇండస్ట్రీలో చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఇస్తాం. లేదు మాకు ఎక్కడైనా పర్లేదు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఈ కంపెనీకి ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయి అక్కడికి వెళ్తారంటే అక్కడ పంపించేస్తాం. అసలు కంప్లీట్లీ వేరే కంపెనీ అవుట్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ చేసిన కంపెనీ కాకుండా అది కూడా ఆప్షన్ ఉంది. అది కూడా వెళ్ళిపోవచ్చు. ఆ ప్రాబ్లం లేదు. నాకు ఇది లేదండి, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మా క్యాంపస్లో ఉన్న కంపెనీ 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చింది, వాడు 15 లక్షల ప్యాకేజ్ వచ్చింది. లేదు వాడు ఈ కంపెనీ ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపోవచ్చు. ఏ బాండింగ్ ఉండదు, ఏ బాండ్ ఉండదు, బాండ్ బ్రేకింగ్లో ఉండవు, ఏం ఉండవు. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. 1 మంత్ నోటీస్ ఇచ్చేసి అది స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది జెన్యూన్ గా అని అనుకుంటే అసలు 100% ఆపే ప్రసక్తే ఉండదు ఫ్రమ్ యూనివర్సిటీ. ఎందుకంటే అక్కడ స్పేస్ లిమిటెడ్ కదండి. వీడు వెళ్ళిపోవడానికి ఇంకోటి కొత్తవాడు వస్తాడు. మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడు వెళ్ళిపోయాడు రెడీగా క్యూ లైన్లో ఉంటారు కదా, వీడు వెళ్ళిపోతే ఇంకోటి ఆక్యుపై చేయడానికి రెడీగా ఉంటాడు. సో వచ్చిన వాళ్ళని వెళ్ళిపోతానంటే పంపిస్తారు, మళ్ళీ కొత్తవాడు వస్తాడు, వాడికి అవసరమైతే ఉంటాడు. అట్లాగా అయితే ఏ ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు కేఎల్యూతో క్యాంపస్లో ఇండస్ట్రీని సెటప్ చేయడానికి ముందుకొచ్చాయండి? అండ్ వాళ్ళకి మీరు ఎలాంటి బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నారు? బికాజ్ ఎవరన్నా అక్కడ చెయ్యాలి ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ అని అనుకుంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంబియన్స్ గురించి కూడా ఆలోచిస్తారు కదా. సో స్టూడెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, మీరు ఆఫర్ చేసేది ఏంటి, ఆ కంపెనీ వచ్చి ఇండస్ట్రీ మీ దాంట్లో పెట్టడానికి, వీటి గురించి చెప్పండి. ఫస్ట్ క్యాంపస్
అండి. క్యాంపస్ చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యారు ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు మీరు చూసారు క్యాంపస్, 100% అద్భుతం. అసలు ఆ క్యాంపస్ చూసి ఇంప్రెస్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు నో చెప్పండి? బడీ ఇన్ ద వరల్డ్. 100 ఎకరాల క్యాంపస్, చుట్టూ హెవెన్ ఆన్ చెట్లు, ఎర్త్ అంతే. అదొక రకమైన అందమైన వాతావరణం. అబ్సల్యూట్లీ క్లీన్, మరి హైజెనిక్, ఒక ప్లెజెంట్. ఇండస్ట్రీకి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో ఆ ఎన్విరాన్మెంట్, ఆ సెటప్ ఎక్సలెంట్ అనిపించింది వాళ్ళకి. ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో మన ఇండస్ట్రీకి వాళ్ళు పర్మిషన్ ఇస్తానంటే ఇంతకంటే కావాల్సినవి అనుకున్నారు. స్పేస్ ఇస్తున్నాము, పవర్ ఇస్తున్నాము, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాము, వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి అంటున్నాం, పిల్లల్ని ఇస్తున్నాం. ఒక ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి మేడం? స్పేసు, పిల్లలు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు. స్కిల్డ్ వర్కర్స్ అని అనుకుంటారు, అది ఎటు మీరు విద్య రూపంలో పిల్లలకి బయటికి అందిస్తూనే వెళ్ళే ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తున్నాం. Correct. మీ ఇష్టం, మీరు ఎలా ట్రైన్ చేసుకుంటారో ట్రైన్ చేసుకోండి, ఎలా మా support ఉపయోగించుకోవాలో ఉంటుంది. ఉపయోగించుకొని మేము 100% సపోర్ట్ చేస్తాము. రైట్. మా పిల్లలు మాత్రం మంచి ప్యాకేజీలు ఇవ్వండి. ఇండస్ట్రీ కావాల్సింది అదే కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళ బెనిఫిట్ కనిపించింది ఇక్కడ. సో మన ఎక్కడెక్కడ 10 చోట్లకి వెళ్తే 100 మంది పిల్లలు దొరుకుతారు. అదే 100 మంది పిల్లలు ఇక్కడే పొందితే సో అంతకంటే మించి వాళ్ళకి ఇంకేముంది అంటే వాళ్ళకి ఒక కాస్ట్ రెవెన్యూ అంతా కూడా మనం తగ్గిస్తున్నాం. బయటికి వెళ్ళి 10 యూనివర్సిటీలకో 10 చోట్లకి వెళ్ళి డ్రైవ్లు పెట్టి పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళని ట్రైన్ చేసి ఇదంతా చేసే బదులు ఇదంతా ఒకే చోట జరుగుతుంది. సో కంపెనీకి కాస్ట్ తగ్గుతుంది, కంపెనీకి రెవెన్యూ పెరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం క్యాంపస్కి బెనిఫిట్ అవుతుంది, పిల్లలకి ఆనందం వస్తుంది. కేల్ యూనివర్సిటీకి ఏంటి సార్ ఇక్కడ బెనిఫిట్ ఒకటి చెప్పండి. చదువు నేర్పించి పిల్లల్ని మంచి ప్యాకేజ్తో సెటిల్ చేయిస్తే అక్కడితో ఏ యూనివర్సిటీ బాధ్యత అయినా అయిపోతుంది. కానీ యూనివర్సిటీ వెళ్ళి ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ పిల్లలకి అక్కడ ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ ఇప్పించడం, ఇదంతా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కాదా సార్? ఎందుకు తీసుకుంది కేఎల్యూ ఇది? సాటిస్ఫాక్షన్ అండి, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు, తెలుసు కదా మీకు. మీకు అన్నీ ఉంటాయి, మీకు జాబ్ బాగుంటుంది, ప్యాకేజీ బాగుంది, అన్నీ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, పని చేయగలరా మీరు? ఆ సంస్థలో పనిచేయలేరు. ఇక్కడ కూడా కేల్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే మన ఒక స్టూడెంట్ని తీసుకొచ్చిన తర్వాత ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నాము, ఏ లెవెల్ వరకు అవకాశాలు ఉన్నాయి, అంతవరకు మనం తీసుకెళ్ళగలిగితే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు. ఎస్, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ కోసం మేము ఎక్కడ దాకా వెళ్తాం. అద్భుతం అద్భుతం. యూజువల్గా కేఎల్ యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ నోటెడ్ ఫర్ ఇంజనీరింగ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, అండ్ పీజీ కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి. సో అవునండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అప్లికబుల్ అంటే ఏ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చా? దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇంజనీరింగ్. ఒక ఇంజనీరింగే కాదు ఇది, బీబీఏ ఉంది. బీబీఏ పిల్లలు టెక్నికల్ సైడ్ రావచ్చు. మా బీబీఏ పిల్లలు ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు, అంటే టెక్నికల్గా పనిచేస్తున్నారు. అదే టెక్నికల్ కంపెనీ మా క్యాంపస్లో ఉంటే బీబీఏ పిల్లలు వెళ్తారు, బీసీఏ పిల్లలు వెళ్తారు, బీకామ్ ఏసీసీఏ పిల్లలు వెళ్తారు, యానిమేషన్ గేమింగ్ పిల్లలు వెళ్తారు, బా, ఎవరైనా వెళ్ళొచ్చండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఇంజనీరింగ్. ఒక ఇండస్ట్రీ క్యాంపస్లో పెట్టాము అంటే నెక్స్ట్ వచ్చే ఇండస్ట్రీ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి పనికి వస్తే ఇది మిగతా ప్రోగ్రామ్స్కి పనికి వచ్చింది అనుకుంటే అలాంటి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి పెట్టడమే కేఎల్ యొక్క లక్ష్యం. అంతేగాని ఒకే టైపు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టడం అనేది కాన్సెప్ట్ కాదు. అన్ని రకాల పిల్లలకి ఉపయోగపడే విధంగా అన్ని రకాల ఇండస్ట్రీస్ని క్యాంపస్లో తీసుకొస్తాం. అంటే మళ్ళీ వాళ్ళకి ప్లేస్మెంట్ బాధ్యత కూడా మీరే తీసేసుకున్నారు. క్యాంపస్లోనే ఇన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఫీజు యాన్యువల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయా? లేదండి, దేర్ ఈజ్ నో అడిషనల్ ఫీ ఛార్జెస్ ఫ్రమ్ ఎనీ స్టూడెంట్. అలాంటిది ఏం లేదు. వాట్ ఎవర్ ది ఫీ స్ట్రక్చర్ ఈజ్ దేర్ రైట్ నౌ, దా ఫీ స్ట్రక్చర్తోనే వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందొచ్చు. ఎడిషనల్గా ఏముండదు. ఇంక వాడికి ఎడిషనల్గా డబ్బులు ఇస్తున్నారు. అదే కదా, ఎగ్జాక్ట్. స్టైఫండ్ మినిమం 10,000 అండి. ఇంటర్న్షిప్ చేస్తున్న స్టూడెంట్స్కి స్టైఫండ్ ఎక్కువలో ఇస్తున్నారు. తక్కువ 10,000, ఎక్కువ ఎంత అంటే లిమిట్ వాడి చాయిస్, అంటే వాడి యొక్క తన స్కిల్ని క్యాలిబర్ బట్టి. స్కిల్ బట్టి ఉంటుంది. మినిమం అయితే 10,000 ఇస్తారు పర్ మంత్. అంటే ఒక సంవత్సరం ఫీజు వచ్చేస్తుందిగా. సో అట్లాగా అంటే స్టూడెంట్కి బెనిఫిట్ మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతున్నాం అంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అద్భుతం. ఇండస్ట్రీ క్యాంపస్లో పెట్టడం అనేది అసలు రేర్ కదా, లేదు. అసలు ఇప్పటిదాకా లేదు ఈ కాన్సెప్ట్. ఎన్ఐటీలో లేదు, ఐఐటీలో లేదు, డీమ్డ్ ట్యూబ్లు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కడా లేని కాన్సెప్ట్ కేఎల్లో ఉంది. తీసుకొచ్చాము అంటే మరి అది స్టూడెంట్కి ఎంత బెనిఫిట్ చేయాలనుకుంటున్నాం అంత బెనిఫిట్ చేయడానికి. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత అండి క్యాంపస్ లైఫ్ ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్ ఆ క్యాంపస్లో అదే కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా, ప్లేస్మెంట్ పొందాలనుకున్నా వాళ్ళు ఏమన్నా మళ్ళీ ప్రత్యేకమైన ఎగ్జామ్స్ అండర్గో అవ్వాలా? ఆ స్ట్రక్చర్ గురించి ఒకసారి చెప్పండి. సింపుల్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాడండి. చదువు క్లాస్కి అయితే ఒక డ్రెస్ ఉంటుంది,
ఉద్యోగం చేస్తుంటే ఆఫీస్కి అయితే ఒక డ్రెస్ ఉంటుంది, డ్రెస్ చేంజ్ చేసుకుని షిఫ్ట్ ఓవర్ లాగా మారిపోయి వెళ్తాడు అంతే. సింపుల్. అంతలాగా తీసుకొస్తాం. ఇప్పటి వరకు ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చాయి సార్? ఈ ఫిన్టెక్ వచ్చింది మేడం, చాలా పెద్ద కంపెనీ, అది సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా అక్కడ ట్రైన్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్షిప్లో చేస్తున్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు అదే కంపెనీలో జాబ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ట్రైన్ అయిన పిల్లలు ఇక్కడే క్యాంపస్ ఇండస్ట్రీలో ఉంటారా, బయటికి వెళ్తారా అనేది వాళ్ళ చాయిస్. ఇక్కడైనా ఉండొచ్చు, బయటికైనా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళ ఆఫీసులు బయట ఉంటాయి, అక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇది స్టూడెంట్ చాయిస్ తప్పితే ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు. ఓకే. సో ఇన్ని ఫెసిలిటీస్ మనం స్టూడెంట్స్కి ఒకే జోన్లో ఒకే చోట ప్రొవైడ్ చేయగలగడం అనేది ఓ హిస్టరీ. అది బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఒక రకంగా ఉండరు మేడం. జనరల్గా ఇంటర్న్షిప్కి థర్డ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్కి వెళ్ళిన పిల్లలు కొంత తెలియకపోవడం కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం, వీటి వల్ల కొంత ఇబ్బంది కూడా పడుతున్నారు. అవన్నీ లేకుండా ఇక్కడే అన్నీ అయిపోయి జాబ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇక్కడ 1 year జాబ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో జాబ్కి వెళ్ళాలనుకుంటే కంప్లీట్ నాలెడ్జ్తో, కంప్లీట్ డేటాతో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో స్టూడెంట్ బయటికి వెళ్తాడు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ పొందేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే విధంగా ఇక్కడ ట్రైన్ చేసి పంపిస్తారు. ఇంక బయటికి వెళ్ళి ట్రైన్ అవ్వడం కూడా ఏం లేదు మేడం, అంత అయిపోతుంది ఇక్కడే. KLU ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హైయెస్ట్ ప్యాకేజెస్ అండ్ 100% ప్లేస్మెంట్స్. రీసెంట్ కదా విన్నానండి 75 lakhs ప్యాకేజ్ అంట ఒక స్టూడెంట్. యా మేడం, అది నిజమేనా లేకపోతే అట్లా న్యూస్ స్ప్రెడ్ అయిపోతుందా? 100% మేడం. మా దగ్గర చదివిన స్టూడెంట్ హైదరాబాద్ క్యాంపస్లో చదివాడు స్టూడెంట్. మన హైదరాబాద్లో కొత్తగా లాంచ్ చేశారు యాపిల్ కంపెనీ, అందులో 75 lakhs సెలెక్ట్ అయ్యాడు. ఇది అసలు మేజర్ విక్టరీ టు KL అండ్ మేజర్ విక్టరీ టు స్టూడెంట్ కమ్యూనిటీ. ఎందుకని అంటే స్టూడెంట్ కమ్యూనిటీలో ఒక తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్ నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో లేరు. ఇక్కడ ఉన్న కంపెనీలో ఇట్ ది సేమ్ మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసిన యాపిల్ కంపెనీలో 75 lakhs రావటం అనేది ఇట్స్ ఈజ్ హైయెస్ట్ అండ్ ఆ క్రెడిట్ గోస్ టు KL యూనివర్సిటీ. కంగ్రాచులేషన్స్ అండి. అంత ఈజీ కూడా కాదు. అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళగలటం అనేది పిల్లల్లో ఆ మార్పు, పిల్లల్లో ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది తీసుకురావటం అనేది అంత ఈజీ కాదు. ఏదో చిన్న కంపెనీ ఏదో ఇచ్చిందంటే అనుకోవచ్చు. యాపిల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ అంత ప్యాకేజ్ తీసుకుందంటే ఏ లెవెల్లో వాళ్ళకి స్క్రూటినీ ఉంటుంది, ఏ లెవెల్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఏ లెవెల్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తారనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 75 lakhs ఇచ్చారు అంటే మిగతా కంపెనీలు ఏ రేంజ్లో ఇస్తారో ఆలోచించండి. సూపర్, అసలు సూపర్, జస్ట్ నో వర్డ్స్. ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దానికి ఒక చిన్న కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అది యాపిల్ లాంటి ఒక పెద్ద మేజర్ కంపెనీ, US బేస్డ్ కంపెనీలో 75 lakhs రావటం అనేది ఇట్స్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ వండర్ఫుల్, ఇట్స్ ఎ వండర్. ఆ వండరు మిరాకిల్ అంతా కూడా మా KL విద్యార్థికే దక్కింది. సో మొత్తం టీమ్ ఆఫ్ KLUకి క్రెడిట్ని మనం ఇచ్చి తీరాల్సిందే. అయితే ఇప్పుడు KL యూనివర్సిటీలో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రాసెస్ ఏంటి చెప్పండి? ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి. ఇట్స్ ఏ క్లోజింగ్ సీజన్ అడ్మిషన్స్ అనేవి. ఇప్పుడు JEE బేస్డ్ మీద ఇస్తున్నాము. ఎందుకంటే నిన్న రీసెంట్గా JEE అడ్వాన్స్ కూడా రిలీజ్ అయినాయి. కౌన్సిలింగ్కి 14 లక్షల మంది రాస్తే కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ వచ్చింది 60,000 మంది జోసా కౌన్సిలింగ్కి. సో మిగతా వాళ్ళు ఏదైతే అంటే ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు 55 నుంచి 60,000 మంది మాత్రమే ఉన్నారు అవుట్ ఆఫ్ 13 to 14 lakhs స్టూడెంట్స్ ఇన్ ఎంటైర్ ఇండియా. మిగతా వాళ్ళకి అలాంటి అంటే NITలో IITలో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో NITలో IITలో లేని ఫెసిలిటీస్ కూడా KLలో ఉన్నాయి. NITలో IITలో సెంట్రల్ యూనివర్సిటీ, డీమ్డ్ టు యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీల్లో లేని ఫెసిలిటీస్ కూడా మన KLలో ఉన్నాయి. అంటే లైక్ సార్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు NITలో IITలో మన తర్వాత ఇప్పుడు మన నేషనల్ లెవెల్ 22వ ర్యాంకు, మన తర్వాత ఉన్న IITలు కూడా ఉన్నాయి. అంటే 28, 35 వాటిలో కూడా ఉన్నాయి. స్టేట్ యూనివర్సిటీస్ మన తర్వాతే ఉన్నాయి. అంటే 22వ ర్యాంకు మనకి వచ్చిందంటే మన తర్వాతే వాళ్ళు, అంతే కదా. మనం ముందున్నాం, మన తర్వాత వాళ్ళు ఉన్నారు. IITs ఉన్నాయి. ర్యాంకింగ్ ఎట్లా చేస్తారు సార్? మేబీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ NRF ర్యాంకింగ్ అది ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఆ ఎవ్రీ ఇయర్ ఇచ్చిన దాంట్లో మనం ముందు ఇయర్ 27లో ఉన్నాము, ఈ ఇయర్ 22కి వచ్చాము.
సో ఎవ్రీ ఇయర్ మనకి ఆ ర్యాంకు మారుతూ ఉంది. అంతకుముందు 50లో ఉన్నాము. చాలా తర్వాత ఇంప్రూవ్ అయి స్కేల్ చాలా చాలా అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్. అదే పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లేస్మెంటు, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు. మరి ఇలాంటి ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళి క్యాంపస్లో పెడితే ర్యాంకింగ్ డెఫినెట్లీ ఇంకా ఇంకా ముందుకెళ్ళిద్దిగా మేడం. ఒక ఇండస్ట్రీ వచ్చి క్యాంపస్లో పెట్టి యాక్టివిటీ స్టార్ట్ చేసి స్టూడెంట్స్కి ఈ విధంగా జాబులు ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, మంచి ప్యాకేజ్తో స్టూడెంట్స్కి పంపిస్తున్నప్పుడు మరి ఆటోమేటిక్గా ఏదైతే కావాలనుకుంటున్నామో అది చేస్తున్నప్పుడు ఆ ర్యాంకింగ్స్ అలాగే వస్తాయి. సో ఇప్పుడు మరి అడ్మిషన్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అన్నారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ అప్లై చేయాలి అని అనుకుంటే ఆస్కారం ఉందా? ఇఫ్ సో వాట్ ఇస్ డైరెక్ట్గా రావటమేనండి. ఇంకా ఎగ్జామినేషన్ ఇంకేం ఉండవు. జేఈ మేము హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాము. ఓకే, జేఈ స్కోరు ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాము. ఇంటర్మీడియట్ మార్కులు కూడా తీసుకుంటాం. ఇంటర్మీడియట్ మంచి మార్కులు మెరిట్ ఉన్న పిల్లలకి మంచి స్కాలర్షిప్లు స్టిల్ ఇస్తాం. ఇవైతే యాక్చువల్గా అయితే మిగతా వాళ్ళకి ఇవ్వము. ఏదైతే జేఈ స్కోర్ ఉన్న వాళ్ళకైతే 100% ఇంకా ఛాన్స్ ఉంది. వండర్ఫుల్. 100% ఫీజు కట్టకుండా చేరడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకొక 15 days to 20 days టైం ఉంది. ఈ 15-20 days ఎవరైతే ఆ జేఈలో వస్తుంది, మనకు జేఈలో మంచి స్కోర్ ఉండి మనకు వస్తుంది అనుకునే వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బెటర్ టు కాంటాక్ట్ us. ఎప్పటికి లాస్ట్ డేట్ సార్ అడ్మిషన్స్కి? అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్? ఎప్పటి నుంచి క్లాసెస్ జూలై 1st week నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే జూలై 1st week నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే దానికంటే ముందు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జూలై 1st నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో బిఫోర్ దట్ అప్లై చేసుకుంటే అప్లై కాదు, డైరెక్ట్ వాకిన్నే. వాకిన్నే అంతే. ఇంకా అసలు అప్లికేషన్స్ కి కూడా టైం అయిపోయింది. నో అప్లికేషన్స్ అవైలబుల్. ఓకే, సో మీకు ఇంటర్మీడియట్ మంచి స్కోర్ వచ్చి, జేఈ మంచి స్కోర్ వచ్చుంటే డెఫినెట్గా కేఎల్ యూనివర్సిటీని డైరెక్ట్గా వాకిన్ అయ్యి అప్రోచ్ అవ్వడం ఒక్కటే ఇస్ ది ఆప్షన్ విచ్ ఇస్ రైట్ నౌ అవైలబుల్. అంతే. వాకిన్ ఓన్లీ అవైలబుల్. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అడ్మిషన్స్ గురించి. సో బేసికల్గా మనం ఒక యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలదా స్టూడెంట్కి, స్టూడెంట్లో ఉన్న స్కిల్ సెట్ని పెంచగలదా, ఇంటర్న్షిప్ చేయించగలదా, అండ్ ఫైనలీ ప్లేస్మెంట్ అందించగలదా. ఈ 4 pointsకి వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ అబ్సల్యూట్లీ కేఎల్యూ. ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ ది క్యాంపస్ ఈ కొత్త కాన్సెప్ట్తో కూడా స్టూడెంట్ జర్నీని ఇంకాస్త ఈజీ చేసి ఇంటర్న్షిప్ చేయిస్తూ ప్లేస్మెంట్ కూడా అదే క్యాంపస్ నుంచి. నిన్నటి దాకా కాలేజ్ యూనిఫామ్ వేసుకెళ్ళిన స్టూడెంట్ రేపటి నుంచి ఒక ఆఫీస్ ఎంప్లాయీ లాగా ఒక కార్పొరేట్ డ్రెస్ వేసుకొని ఇండస్ట్రీకి వెళ్తాడు. సచ్ అ వండర్ఫుల్ ట్రాన్సిషన్ విచ్ కెన్ హ్యాపెన్. 2 తెలుగు స్టేట్స్లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ కేఎల్ యూనివర్సిటీ అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ఇట్. సో లాస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్లో ఉన్నారు. మీరు కనుక కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇందాక డిస్కస్ చేసినట్లుగా ఓన్లీ వాకిన్స్ ఈజ్ ది లెఫ్ట్ ఆప్షన్ అండ్ ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ సో మచ్ జేఎస్ఆర్ గారు, ఇంపార్టింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు ది స్టూడెంట్స్. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.